కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ విమర్శలకు వేదికలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు, ప్రభుత్వాల సాంప్రదాయాలకు విరుద్ధంగా సీఎం రేవంత్ అధికారులు ఉన్న వేదికలపైనే పొలిటికల్ సెటర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం వ్యవహార శైలి అలా ఉంటే అధికారులు కూడా రాజకీయ విమర్శలు ఆసక్తిగా వింటూ చోద్యం చూస్తూ వేదికలకు అతుక్కొని కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వివాదాస్పదమవుతున్నాయి. వేదికలపై అధికారులు ఉండగానే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు, ఘాటైన కామెంట్స్ చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మునుపెన్నడూ ఈ తరహాలో సీఎంలు ప్రవర్తించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రులు కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సందర్భంగా రాజకీయ పార్టీలను ఎండగట్టేవాళ్ళు. కానీ తలపెట్టిన సదరు కార్యక్రమం పూర్తవగానే అధికారులను వేదికలపై నుంచి పంపేసిన తర్వాత రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సాంప్రదాయానికి, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసింది. వేదికపై అధికారులు ఉండగానే రాజకీయ విమర్శలు చేస్తూ తిట్ల దండకం అందుకుంటున్నారు. తద్వారా అధికారులకు సైతం రాజకీయ రంగు పులుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు వేదికపై ఆసీనులయ్యారు. సింగరేణి ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎం డి బలరాం బ్యాంకర్లతో ఎంఓయూపై సంతకాలు చేశారు. వాస్తవానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ ఒప్పందం వివరాలను సీఎం తన ప్రసంగం ద్వారా ప్రకటించాలి. అదే జరుగుతుందని అటు సింగరేణి అధికారులు, ఇటు బ్యాంకర్లు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రసంగం మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మామూలుగానే ప్రతిపక్ష పార్టీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. సింగరేణి కార్మికులకు జరిగే లబ్ధి గురించి ముఖ్యమంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అధికారులు విస్తుపోయారు. తమ ఊసే లేకుండా ఉపన్యాసం శాంతం ముగిసిపోవడంతో బ్యాంకర్లు కూడా ఉసురుమన్నారు. ఇక చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు వేదికపై ఉండగానే ముఖ్యమంత్రి రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమవుతుంది. ప్రజా సమస్యలను గాలికొదిలి కేవలం సమీక్షలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఓవైపు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉంటే మరోవైపు అధికార కార్యక్రమాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలకు, రాజకీయ సభలకు మధ్య సన్నని గీత ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ దాన్ని అతిక్రమిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారుల సమక్షంలో కార్యక్రమాల్ని సజావుగా ముగించిన తర్వాత, వాళ్లను వేదికపై నుంచి దించేసిన తర్వాత పౌరుష పదజాలం లేని సొగసైన వ్యాఖ్యలతో రాజకీయ కామెంట్లు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరితే ఎవరికీ అభ్యంతరం ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా నిబంధనలను గాలికొదిలేసి, గత రివాజులకు తిరోధకాలు వదిలేసి వేదికలపై అధికారుల ముందే రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించడం నైతికత కాదనేది ఎక్స్పర్ట్స్ వర్షన్. మొన్న ఇంద్రవెల్లి సభలో కావచ్చు, నిన్నటి మేడిగడ్డ పర్యటన సందర్భంగా కావచ్చు, ప్రభుత్వ అధికారిక గణం వేదికపై ఉండగానే వాళ్ల సమక్షంలోనే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు గుప్పించడం తీవ్రంగా వివాదాస్పదమవుతుంది. ఇది ముమ్మాటికి అధికారులకు రాజకీయ రంగు పులమడమే అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికారుల తీరు కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఆ రాజకీయ విమర్శలు వింటూ, చోద్యం చూస్తూ వాళ్లు వేదికలపై అలానే ఉండడంపై విస్మయం వ్యక్తమవుతుంది. బాధ్యత గల అధికారులైతే రాజకీయ ప్రసంగాలు మొదలవగానే స్టేజ్ దిగి వెళ్లిపోతారని కామెంట్ చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు కూడా ప్రభుత్వ అధికార కార్యక్రమాల సందర్భంగా రాజకీయ విమర్శలు చేశారు. కానీ కార్యక్రమం పూర్తి అవగానే ఆఫీసర్లను వేదికలపై నుంచి పంపివేసి పొలిటికల్ స్పీచ్లు మొదలుపెట్టేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ స్ఫూర్తి కరువైందనేది కొందరు బ్యూరోక్రాట్స్, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్.